మీ బావకి లవ్ ప్రపోజ్ చేశానని అంటున్నావు. మరి ఏం చేశాడు? యాక్సెప్ట్ చేశాడా? రిజెక్ట్ చేశాడా? ఏం చేశాడో మాకు మాత్రం తెలుసుకోవాలని ఉత్కంఠభరితంగా ఉంది. ఏమైంది చెప్పు. అంటే నేను చేస్తే కాదంటాడా చెప్పండి. అయినా మేమెంతైనా బెస్ట్ ఫ్రెండ్స్ కదా. బెస్ట్ ఫ్రెండ్స్ ఎప్పుడైనా విడిపోయినట్టు చరిత్రలో ఉందా? లేదు కదా. కాబట్టి ఆ బెస్ట్ ఫ్రెండ్సే చివరికి పెళ్లి చేసుకుంటారు. అవును, మా బాబాయ్ కూడా బెస్ట్ ఫ్రెండ్ని బాగా ఇష్టపడ్డాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాడు. కానీ మా పిన్ని మాత్రం వాళ్ళ ఫ్రెండ్ని ఏదో అన్నందుకు ఫ్రెండ్ అంటావా అని మా పిన్నినే తిట్టేశాడు. అంటే ఫ్రెండ్షిప్ మీద అంత బలమైన నమ్మకం ఉంటుందా అని అనుకున్నాను. ప్రతి ప్రేమ కథ అలాగే ఫ్రెండ్షిప్ నుండే కదా మొదలవుతుంది. సరే, నీ ప్రేమ కథ గురించి చెప్పే. అసలు మీ పెళ్ళి ఎప్పుడు? నా పెళ్ళి ఎప్పుడో నేను చెప్తాను. కానీ నేను ప్రేమించింది ఒక అబ్బాయిని కాదు, హీరోని. హీరోని కదా ప్రేమించాను. నా బర్త్డేకి మా బావ వస్తాడు, నాకు ప్రపోజ్ చేస్తాడు, పెళ్లి చేసుకోమనేలా చేస్తాను. కావాలంటే మీరే నా పార్టీలో చూస్తూ ఉండండి, అప్పుడు మీకే అర్థమవుతుంది అనే విధంగా నక్షత్ర చెప్పగానే నిజంగా ఇదంతా ఓకే అవుతుందంటావా? ఖచ్చితంగా ఓకే అయి తీరుతుంది, ఓకే అవుతుంది అని అంటూ ఉంటుంది. ఇక మరోవైపు పూరి మాత్రం నటరాజుని విగ్రహం ముందు నాట్యం వేస్తూ ఉంటుంది. ఇక గగన్ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు భూమి గురించి. శరత్చంద్ర వచ్చి భూమిని తీసుకెళ్ళటం అదంతా ఆలోచించుకొని బాధపడిపోతూ ఉంటే అంతలో శారద వచ్చి, ఎర నాన్న, ఏంటి నాన్న ఏం తినకుండా ఇలా డల్గా ఉన్నావేంటి? ఏమైంది? ఏదో ఇంపార్టెంట్ పనని చెప్పి దేవుడికి దండం పెట్టుకొని మరీ వెళ్ళావు కదా, ఏమైంది నాన్న? ఏం జరిగింది? ఒక పెద్ద డిస్టెన్స్ అయిందమ్మా. ఏంటి? ప్రపోజ్ చేశాను. ఎవరికి ప్రపోజ్ చేసావు నాన్న? అంటే అది బిజినెస్ ప్రపోజల్ అమ్మా. అవునా? ఒక డీల్, అటు నుంచి రిప్లై రావాలి. అవునా? సిచ్యువేషన్ అంతా పాడు చేసిందమ్మా. ఏంటి నాన్న సిచ్యువేషన్? అంటే సిస్టమ్ అమ్మా, సిస్టమ్, కంప్యూటర్ సిస్టమ్. ఆఫీస్లో కంప్యూటర్స్ అన్నిటికీ ఒక వైరస్ వచ్చింది. దాంతో మనము పాడైంది, ఎలాగైనా సరే రిపేర్ చేయాలి కదా. దాని గురించే ఆలోచిస్తున్నాను. కాస్త టెన్షన్గా ఉంది. ఆ వైరస్కి సొల్యూషన్ లేదా నాన్న? కాలం ప్రతి వైరస్కి సొల్యూషన్ చూపిస్తుందమ్మా. కాలమా? అవునమ్మా, కాలమే. అమ్మా, నీకు ఈ మధ్య వినికిడి ప్రాబ్లం చాలా ఎక్కువైపోయింది. కాలం అని అని అన్నానమ్మా. తమిళ్లో ఇదొక పెద్ద డైలాగ్ లేయమ్మా అని అంటూ ఉంటే, అవునారా అనే విధంగా అంటూ ఉంటే అంతలో శారద మాత్రం, ఏమోరా, పూరి మాత్రం చూసావా డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుంది. భూమి లేకపోయినా, భూమి ఉంటే ఇల్లంతా ఎంత సందడిగా ఉండేది. అలా డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటే భూమి గుర్తుకు వస్తుంది. రెగ్యులర్గా డ్యాన్స్ నేర్పిస్తూ ఉండేది. భూమి ఉంటే మన ఇంటి కలే వేరు కదా నాన్న అనే విధంగా అంటూ ఉండగా అదే సమయానికి నక్షత్ర ఇంట్లోకి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. ఎలాగైనా సరే ఈ ఇంట్లోకి నేను వచ్చినట్టుగా ఎవరికి తెలియకూడదు అని అనుకుంటూ ఎలా ఏం చేయాలి అని అంటూ అటు ఇటు చూస్తూ ఉంటుంది. అంతలో ఓ, ఇంట్లో బావ అత్తయ్య ఉన్నారు, బయట పూరి ఉంది అనే విధంగా అంటూ వెంటనే రబ్బర్ పామును చూస్తూ ఉంటుంది నక్షత్ర. వెంటనే నక్షత్ర డ్యాన్స్ వేస్తున్న పూరిపై ఆ రబ్బరు పామును వెయ్యగానే, అన్నయ్య పాము, పామన్నయ్య, పాము అని ఈ విధంగా అంటూ ఉండగా ఇక మరోవైపు మాత్రం నాన్న గగన్ భూమిని ఎలాగైనా తీసుకుని వచ్చేరా, భూమి లేకపోతే ఎలాగో ఉంది, నువ్వు ఏదో ఒకటి చేయరా. అమ్మా, నేనేదో ఒకటి చేస్తాను. సరేనన్నా, తినడానికి నేనేదైనా తీసుకుని వస్తానో అని అంటూ వెంటనే అలా వెళ్తూ ఉండగా పూరి అరుపులు విని వెంటనే శారద, గగన్ ఇద్దరు కూడా బయటికి వస్తారు. ఇక వెంటనే ఇద్దరు బయటికి రాగానే అదే సమయానికి నక్షత్ర రూమ్లోకి వెళ్తుంది. ఇక తన బావ ఫోన్ని చూస్తూ ఉంటుంది. ఏంటమ్మా భూమి, ఈ రబ్బరు పామును చూసి నువ్వు భయపడుతున్నావా? ఇది రబ్బరు పామమ్మా. ఏంటమ్మా పామమ్మా అది? అంతలో గగన్ చూస్తాడు. ఇది రబ్బర్ పాము. రబ్బర్ పాముకి చూసి భయపడుతున్నావా? అయినా ఈ రబ్బర్ పాము ఇక్కడికి ఎలా వచ్చింది? ఎవరో పిల్లలు వేసుంటారు లేరా?
సరే అమ్మ పద, దిష్టి తీసి దేవుడి కుంకుమ నీకు పెడతాను పద అమ్మ పద అని విధంగా అంటూ వెంటనే ఇక ఇంట్లోకి తీసుకెళ్ళబోతూ ఉంటే, బావా ఇప్పుడు ఆట మొదలైంది బావా, ఈ నక్షత్ర గేమ్ అసలైన ఆట ఇక నువ్వు చూడబోతున్నావు అని ఈ విధంగా అంటూ ఇక నక్షత్ర అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక నక్షత్రను ఇంట్లోకి తీసుకొస్తూ ఉంటారు. ఇక అపూర్వ మాత్రం గేమ్ ఆడుతూ ఉంటుంది. అంతలో గోరింటాకు వచ్చి, అమ్మాయి గేమ్ ఆడుతున్నావా అమ్మాయి, నేను కూడా ఆడతానమ్మాయి, కూర్చోండి పిన్ని ఆడదాము. ఓకే అమ్మాయి, స్నేక్ గేమ్ చాలా బాగుంటుంది అమ్మాయి అనే విధంగా అంటూ ఆడుతూ ఉంటుంది. అమ్మాయి అమ్మాయి అన్నీ నీ చేతిలో ఉన్నాయి, కానీ ఒక్క ఆస్తి పేపర్లు తప్ప. పాపం ఆస్తి రావాలని ఎంతో ఆశపడ్డావు, కానీ చివరికి నెరవేరలేదు. అంతలో అదిగో వదిన అక్కడ ఉంది, రావే అని అంటూ అపూర్వ దగ్గరికి తీసుకెళ్తుంది. మీరా, వదిన వదిన నీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటి? నక్షత్ర బర్త్డేకి బిందు కూడా చాలా గ్రాండ్గా రెడీ అవ్వాలని అనుకుంటుంది. అవునా? మరి నేనేం చేయాలి? అంటే నేనేమైనా ఫోకస్ లైట్స్ కానీ వేయాలా, లేదంటే నేనేమైనా చేయాలా? అది కాదత్తయ్య, ఒక కొత్త డ్రెస్ కొనుక్కుంటే బాగుంటుందని అనుకుంటున్నాను. అవునా? ఒకటి కాదు 4 కొనుక్కో. థ్యాంక్స్ అత్తయ్య, కానీ డబ్బులు అవసరం కదా. డబ్బులు ఎందుకో, మీ అక్క డ్రెస్లు వేసుకో. కానీ అవి పాతవి కదా అత్తయ్య, నువ్వు వేసుకుంటే అవే కొత్తవి అవుతాయి కదా. అంతలో మీరా మాత్రం, అవును నిజమే కదా, ఈ చిన్న విషయం నాకెందుకు తట్టలేదు. పద, అక్క డ్రెస్లన్నీ నీకే ఇచ్చేస్తాను, పద పద అని అంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటే, ఇక అప్పుడు గోరింటాకు మాత్రం, నీ చేతిలో మనుషులు ఉన్నంత ఈజీగా ఆస్తి పేపర్ ఉంటే ఎంత బాగుండో, అన్నిటికీ ఆ భూమి కొరకర ఉండడం వల్లే కొయ్యలా తయారైంది. అన్ని విషయాల్లో నీకు పోటీ వస్తుంది. అది నాకు పోటీ ఏంటి? మహావృక్షం ముందు గట్టి పొరక. అవునా అమ్మాయి, అంత తేలిగ్గా తీసివేయకూడదు కదా అమ్మాయి. ఎంతైనా తుఫానునైనా సరే తట్టుకొని నిలబడుతుంది ఆ గట్టి పరకే, మహావృక్షం కాదమ్మాయి. అవునా? కానీ 3 చెరువుల నీళ్లు తను తాగిస్తుంది కదా అమ్మాయి, బాగా ఆలోచించు. ఎందుకు పిన్ని అని అంటూ భూమిని తలుచుకోగానే వెంటనే పాము మింగేయగానే క్రిందికి వస్తుంది. అప్పుడు చూసావా అమ్మాయి, భూమిని తలుచుకోగానే నువ్వెలా క్రిందికి పడిపోయావో, అంటే పెట్టుకుంటే ఏమవుతావో అని అనగానే అదే సమయానికి కోపంగా వేస్తూ ఉంటుంది. ఇక అప్పుడు నిచ్చెనెక్కుతుంది, గెలుస్తుంది. చూసావా పిన్ని, చూసావు కదా, నాకొక్క అవకాశం దొరక్కపోదా, నేను దృష్టి పెడితే ఏదైనా విజయం నాదే అవుతుంది పిన్ని, ఇప్పటికైనా అర్థమైందా అని అనగానే గోరింటాకాలని చూస్తూ ఉంటుంది. మరోవైపు భూమి చాలా బాధపడిపోతూ ఉంటే, అంతలో కృష్ణప్రసాద్ మాత్రం, అమ్మ భూమి, ఎందుకమ్మా ఎదురు చూడటం అవసరమో చెప్పు. గగన్ని పరిస్థితులు అర్థం చేసుకోకపోతే ఎలా అమ్మ? నువ్వు కూడా రోజులు నెలలు, నెలలు సంవత్సరాలు, ఇదిగో కాలంతో పాటు దూరం బాగా పెరిగిపోయింది. నాకు వాడికి, నా పరిస్థితి నీకు రాకూడదు. ఈ వైపు నుండి కూడా నువ్వు ప్రయత్నం చేయాలి కదమ్మా. తన మనిషివే అని తనకి కూడా తెలియాలి కదా. కానీ ఏం చేయాలి మావయ్య? ఫోన్ చేయమ్మా, నా నెంబర్ నుండి ఫోన్ చేస్తే వాడు ఎత్తడు. ల్యాండ్లైన్ నుండి ఫోన్ చేయమ్మా, వాడితో మాట్లాడు, వాడికి అర్థమయ్యేలా చెప్పు, అర్థం చేసుకుంటాడు అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు.